ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎంతవరకు వీరు ఇన్వాల్వ్మెంట్ ఉండింది, అంటే వీళ్ళు ఏం చేశారు, వీరు ఎలాంటి అభియోగాలు ఎదుర్కొన్నారు ఇన్వెస్టిగేషన్స్ నుంచి అనేది మనం ఒకసారి చూద్దాము. ముఖ్యంగా ఎవరైతే కవిత కానీ, అరుణ్ రామచంద్ర పిల్లయ్య కానీ, అభిషేక్ బోయిన్పల్లి కానీ, శరత్ రెడ్డి కానీ, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వీళ్ళ పాత్ర అనేది అప్పట్లో చాలా సంచలనమైంది. దేశవ్యాప్తంగా కూడా లిక్కర్ పాలసీ అంటే కూడా వీరి పేరే ప్రముఖంగా వినిపించింది. రాజకీయాల్లో దుమారం అయితే రేపినటువంటి నేపథ్యం ఇప్పుడు అందరూ కూడా అరెస్ట్ అయినటువంటి సందర్భం అయితే. సో దీంట్లో కవిత విషయానికి వస్తే మాత్రం మొదటి నుంచి కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో చెప్పబడుతున్న సౌత్ గ్రూప్తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి దర్యాప్తు సంస్థలు చాలా క్లియర్గా ఈమె యొక్క ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా వారు కొన్ని ఆధారాలు అనేది గతంలో సమర్పించారనేది కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ఈ గ్రూప్ ద్వారా ఢిల్లీ మద్యం పాలసీలో లాభాలు పొందేందుకు కవిత ప్రయత్నించారంటూ కూడా ఆమె పైన అభియోగాలు. దానితో పాటు కొన్ని వ్యాపార ఒప్పందాలు, నిధుల వ్యవహారాలపైన విచారణ జరిగింది కాబట్టి వాటిపైన ఈమె పాత్ర ఉందనేది కూడా సిబిఐ గారి, ఈడీ అధికారులు కూడా మొదటి నుంచి కూడా వారు చెప్పారు. అయితే అరుణ్ రామచంద్ర పిల్లయ్య విషయానికి వస్తే మాత్రం అతనిపై ఉన్నటువంటి అభియోగాలు ఒకసారి మనం చూద్దాము. సౌత్ గ్రూప్ తరపున ఢిల్లీ వ్యాపారాలతో డీలింగ్ అన్నీ కూడా ముందుండి నడిపించిన వ్యక్తిగా అరుణ్ రామచంద్ర పిల్లయ్యని వారు సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వారు పేర్కొన్నారు. దానితో పాటు లిక్కర్ లైసెన్స్ వ్యవహారాల్లో కూడా వీరు ఈయన మధ్యవర్తిగా వ్యవహరించారనేసి కూడా ఈ సిబిఐ కానీ, ఈడీ కానీ మొదటి నుంచి కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది. దాని దగ్గరగా కొంతమంది నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఆ స్టేట్మెంట్లనే ఇప్పుడు కోర్టులో వారు సమర్పించినట్టుగా మనకు సమాచారం అవుతుంది.